హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రైతో వచ్చేసాను. ఎంతమందికి ఇష్టం అండి ఫిష్ ఫ్రై తినడం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు చికెన్ ఫ్రై కంటే ఫిష్ ఫ్రైకే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. నేనైతే ఫిష్ ఫ్రైకే ఇస్తాను. వావ్ వావ్ ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో, ముద్దు ముద్దుగా. నాకైతే ఫ్రై ఎప్పుడు రెడీ చేద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. జనరల్గా జెంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అప్పుడు తినాలి అనుకుంటే తినేస్తారు కదండి. లేడీస్కి ఆ ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఏ బార్స్ దగ్గర, ఫుట్పాత్ల దగ్గర, కళ్ళు దుకాణాల దగ్గర, బీచెస్ దగ్గర, అలాంటి వాటి దగ్గర ఇలాంటి ఊరమాస్ చేప ఫ్రై ఉంటుంది. మనకి అన్ని ప్లేసుల్లో దొరకదు. అవి మనకి వెళ్ళి తినే ఛాన్స్, అవకాశం ఉండదు. అంతమందిలో వెళ్ళి తినలేము. ఒకవేళ తెప్పించుకొని తిందామా అన్నా కూడా ఆ ఫీల్ రాదు కదా. ఇంటికి తెచ్చేసరికి చల్లగా చప్పగా అయిపోద్ది, దాని టేస్ట్ మొత్తం మారిపోద్ది. ఇప్పుడు మన ముక్కలకి నలుగు పెట్టడానికి అదేనండి, వాటి మీద మసాలా ప్రిపేర్ చేస్తున్నాము. ఏం లేదండి, ఫస్ట్ సాల్ట్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అండ్ కాస్త గడ్డ పెరుగు అండి. గడ్డ పెరుగు గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది. బెస్ట్ వాటరీగా కాకుండా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసిపోయేటట్టు. పెరుగు కొంచెం గట్టిగా ఉండడం వల్ల ఉప్పు, కారం, మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకుందాము. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది, నిమ్మకాయ, నిమ్మరసం. ఫిష్కి, చికెన్లో ఉన్నా లేకపోయినా ఫిష్కి ఖచ్చితంగా ఉండాలి మనకి నిమ్మరసం. ఆ పులుపు తగిలితేనే ఆ ముక్కలకి ఆ టేస్ట్ వస్తుంది, లేకపోతే కొంచెం చప్పదనం ఉంటుంది. బాగా కలుపుకొని ముక్కకి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎలా అయితే గ్యాప్ లేకుండా నలుగైతే పెడతామో అదే టైప్లో మన ఫిష్ ముక్కలన్నిటికీ మొత్తం చుట్టూ మొత్తం అలికేద్దాము. నలుగు అదే మసాలా పిండిని అలికేద్దాము. తిట్టుకోకండే, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నానని. అది నలుగులాగే ఉంది చూడడానికి. అవి పెట్టిన తర్వాత ఎంత కల వస్తుందో తెలుసా. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి నలుగు పెట్టిన తర్వాత అయితే ఎంత కల వస్తుందో, ఈ ముక్కలకి ఆ మసాలా పట్టించిన తర్వాత ఎంత కల వస్తుందో చూడండి. సూపర్గా ఉంటాయి చూడడానికి. రెడీ అయిపోతున్నాయి. చక్కగా అన్నిటికీ పెట్టేసుకుందాము. ఇది కొరమేనో ఏదో సంథింగ్ తెచ్చాడండి. కేజీ 300 అంట. 2 kgs తెచ్చాడు, 600 పెట్టి. పొద్దున్నే వెళ్ళి, చేప పేరైతే ఖచ్చితంగా తెలీదు. ఎంత ఎలా ఉందో చూడండి ఆ పెన్నం నల్లగా. అసలు ఆ పెన్నం మీద ఆయిల్ 2-3 స్పూన్లు. మీరైతే ఇనప పెనాన్నే ప్రిఫర్ చేయండి. అదైతే ఫ్లాట్గా ఉండిద్ది కాబట్టి సూపర్గా ఎగుతాయి ముక్కలు. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ముక్కలకి పట్టడానికి చక్కగా బుజ్జిముండులన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటిని తీసుకొచ్చి నూనెలో వేసి ఆ సౌండ్ చూడండి ఎంత బాగుందో బాబోయ్. అసలు ఎంత కన్నుల పండగగా ఉంది ఆ ముక్కలు అలా వేగుతుంటే. ఇంకొక విషయం ఏంటంటే, పెనం మీద అలా వేసిన తర్వాత మినిమం 5 minutes బాగా వేగి కిందంతా మనకి ఆ ముక్క స్ట్రక్చర్ కూడా మాడిపోయింది అనమాట. ఇందాక బాగా ఉన్నది ఇప్పుడు కొద్దిగా ఫ్లాట్ అయింది చూసారా. అలా ఫ్లాట్ అయింది, మనకి ఏగిందని మనకు అర్థమైపోయింది. ఏగింది అనుకున్న తర్వాతే అలా ఉల్టా చేసుకోండి. చూసారా, మొత్తం ఏగిపోయింది చక్కగా. ఇది కూడా నెక్స్ట్ పీస్ కూడా మనకి వేగకపోతే అసలు ఊడదు, పెనానికి అతుక్కొనే ఉంటుంది. మీరు తిప్పే దగ్గరే చాలా జాగ్రత్తగా తిప్పాలి. ట్రిక్ అంతా తిప్పే విధానంలోనే ఉంది. ఇరక్కుండా కాస్త కూడా దానికి డ్యామేజ్ అవ్వద్దు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ అనమాట. డెలికేట్ అవి. కాస్త అటు ఇటు అయినా పిసుక్కుమని ఇరిగిపోతాయి. అసలు ముందు దాని గ్లామర్కి భంగం వచ్చేసింది. నడుమో, కాలో, చెయ్యో ఏదో ఒకటి ఫ్రాక్చర్ అయిపోద్ది అనమాట. ఇక చాలా జాగ్రత్తగా చేతులు పెట్టేసి కదిలిస్తున్నానని అనుకోకండి. నాకేం కాలదులే, నాకు అలవాటు. అంటే కాస్త కూస్త వేడి చేతులు ఏం చేయదు కదా. ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి. ఓ మై గాడ్. ఈ చివరి ముక్కలు వేగిపోయినట్టే. కొంచెం మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పైనంతా క్రిస్పీగా, లోపలంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది.
నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని కాస్త ఆయిల్ ఉంది కదా, దాంట్లోకి చిట్పట అనేలాగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి. కట్ చేయకపోయిన చేతితో తుంచైనా వేసుకోండి. ఎవరండి అంతకుముందు కట్ చేసి వేసింది? ఇప్పుడు స్టైల్గా నాజుగ్గా కట్ చేస్తున్నాం, కానీ చేతులతోనే తుంచేవాళ్ళు అమ్మోళ్ళు అమ్మమ్మ వాళ్ళు. పచ్చిమిర్చి యాజ్ యూజువల్ పచ్చిమిర్చి లేని ఇది కాదు, నాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఇష్టమే. అందుకని కాస్త లైట్గా వేగినా కూడా అది తింటే బాగుంటుంది. అసలు ఎంత బాగున్నాయి, పచ్చని చేలో ఎర్ర చీర కట్టుకున్న సిమ్రాన్ని చూసినట్టుగా ఉంది కదా. ఈ డైలాగ్ ఒక జెంట్ చెప్తే బాగుండిద్ది, కానీ సిమ్రాన్ గారు అంటే నాకు ఇష్టమే, అందుకని ఆ పోలిక పెట్టాను. ప్లేట్ డెకరేషన్ చూసారా, ఇది చాలా కష్టపడి చేశారు మా పిల్లలు. నేను సర్వింగ్ ప్లేట్లో పెట్టిన తర్వాత మమ్మీ నువ్వు వీడియో తీస్తున్నావు కదా, మేము డెకరేట్ చేస్తామని చెప్పి ఆనియన్స్ నా చేత కట్ చేయించి అలా డెకరేట్ చేశారు. వాళ్ళు దాన్ని ఎందుకు కాదనాలి చెప్పండి. ఆ రోజు ఫిష్ ఫ్రైలోకి కాంబినేషన్ పప్పు, ఆకుకూర పప్పు చేశాను. ముక్క చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. ఓ మై గాడ్,